హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన భూములు ప్రభుత్వం వేలం వేస్తుందంటూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలో అరెస్టులతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అలాగే మరోవైపు ప్రభుత్వం ఈ భూములను ప్రభుత్వానికి చెందిన భూములుగా క్లెయిమ్ చేస్తున్నప్పటికీ కూడా అటు విద్యార్థులు మాత్రం ఇది యూనివర్సిటీకి చెందిన భూములుగా చెప్తున్నారు. విద్యార్థుల ఆందోళన తర్వాత ఈ వివాదాస్పద భూముల్లో పనులు జరుగుతున్న ప్రదేశానికి బీబీసీ వెళ్లి పరిశీలించింది. ఇక్కడ వెళ్లిన కొద్దీ కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎలిప్యాడ్ ఏరియాలు ఉన్నాయి. ఆ ఎలిప్యాడ్ ఏరియాల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్కడ ఎవరిని కూడా రానివ్వకుండా చూస్తున్నారు. ఇంకోవైపు ముందుకంటే యూనివర్సిటీ వైపు వెళ్లే కొద్దీ కూడా యూనివర్సిటీ వైపు వెళుతున్న ప్రదేశంలో పెద్ద సంఖ్యలో జేసీబీలను అక్కడ ఏర్పాటు చేసి పనులు చేసేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అలాగే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు మరొక పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ బ్యారికేడ్లు పెట్టి పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. అక్కడ కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు. మొత్తంగా ఇప్పుడైతే కనుక అటు మెయిన్ గేట్ వైపు కానీ లేకపోతే కనుక ఇటు పనులు జరుగుతున్న ప్రదేశం వైపు కానీ విద్యార్థులను కానీ లేకపోతే కనుక బయట వాళ్ళని కూడా ఇక్కడికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏవైతే వివాదాస్పద భూములు ఉన్నాయో ఆ వివాదాస్పద భూముల ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ చదువు చేసే పనులు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జేసీబీలు ప్రొక్లైన్లను ఏర్పాటు చేసి ఇక్కడ టీజీఐఎస్సీ తరఫున చదువు చేసే పనులు టేకప్ చేశారు. ఒకసారి అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఈ భూముల మీద ఎందుకు ఇంత వివాదం నడుస్తోంది, కారణం ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే కనుక 1975 ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గచ్చిబౌలి ప్రాంతంలో 2324 ఎకరాలను అప్పుడు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం యూనివర్సిటీకి భూములను కేటాయించింది కానీ అక్కడెక్కడ కూడా మ్యూటేషన్ జరగలేదన్నమాట. అంటే యూనివర్సిటీ పేరు మీద బదలాయింపు జరగలేదు. దానివల్ల ఏంటంటే తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా యూనివర్సిటీ చెందిన భూముల్ని వివిధ సంస్థలకు కేటాయించడం, అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ లేకపోతే కనుక ప్రభుత్వం ఎవరైతే ముందుకొచ్చే సంస్థలు ఉంటాయని రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేయదలుచుకున్న సంస్థలకి కేటాయించడం జరిగింది. అలా అందులో భాగంగానే 2003 ప్రాంతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు తీసుకుని ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే స్పోర్ట్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలనేది దీంట్లో భాగంగా నిబంధన పెట్టుకున్నారు. మొత్తం ఐఎంజీకి 850 ఎకరాలు కేటాయించినప్పటికీ అవి వేరు చోట్ల అంటే ఇంకొక 450 ఎకరాల పాకెట్ అనేది మామిడిపల్లిలో ఉంటుంది. కానీ ఇంకొక 400 ఎకరాల పాకెట్ అని మాత్రం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందిన భూములుగా ప్రభుత్వం చెబుతోంది. 2003లో ఐఎంజీ భారత్ అకాడమీకి భూములు కేటాయించడం ఇవన్నీ జరిగిన తర్వాత 2004లో అప్పట్లో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఐఎంజీ అకాడమీకి కేటాయించిన భూములకు సంబంధించిన అగ్రిమెంట్ని ఒకసారి మళ్ళీ అప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేసిందనమాట. రివ్యూ చేసి ఇంకా డెవలప్మెంట్ల పనులు అంటే స్పోర్ట్స్ సంబంధించిన డెవలప్మెంట్ల పనులు ఐఎంజీ అకాడమీ టేకప్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా మొదలుపెట్టలేదు కనుక మేము 2006లో ఇది అంటే ఈ అగ్రిమెంట్ని రద్దు చేసుకుంటున్నట్లు కూడా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో 2006లో ఈ ప్రభుత్వం ప్రకటన తర్వాత ఐఎంజీ అకాడమీ భూముల కేటాయింపు లేకపోతే కనుక భూముల కేటాయింపును వెనక్కి